ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టొచ్చు, కొట్టొచ్చు. కానీ మరీ ఇంత ఇదిగా శిక్షించడమా? ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పని చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవడం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం. ఇనువును వంచాలంటే వేడి మీద పెట్టాలి, వెన్నపూస మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం. బాబు తొందరగా ఇంటికి తీసుకెళ్ళి. వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతోంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి. బుద్ధుండక్కర్లా. 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావలసిన మనిషి ఎందుకంత ఆలస్యం చేసేట్లు? వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి, వర్షంలో తడిసి రేపు పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే? బాబురావు బండి. అలాగేనయ్యా. ఏంటి మామగారు, ఎందుకంత ఆలస్యం చేశారు? మాకేం సొంత కారు రావడానికి బస్సు రష్ గాలి. ఎందుకలా బస్సు మీద చెప్తారు? మీ సీసా ఖాళీ అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది, ఆగారు. తాగానయ్యా, తాగాను. గుండెలు మండిపోతుంటే తాగాను. పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవ్మెంట్ మీద పిత్తగాళ్ళ మధ్య కడుపు మండి తాగాను. వాడికి వేడిగా ఏమైనా తాగించు. మీరు పదని చెప్తారు. లోపలికి రండి. అసలు నువ్వేం తండ్రివయ్యా? వెళ్ళి ఆ చిన్నగాడి చేతులు ఒక్కసారి చూడవయ్యా. నాన్న, నువ్వు కాసేపు మాట్లాడుకుంటా ఉంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా? నేనండి, సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదు. రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని. హాయ్ బాబు. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. అమ్మగారని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణి జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే. ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుంటారు. కానీ నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టారు. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్యం చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి?
రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిదే. రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు, ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమర్తి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు, విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తేల్చుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్చని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ, షాపుకు పోయి
అక్కడే ఉన్నారు. ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు.